నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కుల సమీకరణాల గురించి చర్చించుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2024 ఓటర్ లిస్టు ప్రకారం 2,29,591. ఇందులో పురుష ఓటర్లు 1,15,717, మహిళా ఓటర్లు 1,13,869 మరియు ఇతరులు 5. ఇప్పుడు ఇందులో ఏ కులానికి ఎంత ఓటింగ్ ఉనికి ఉందో ఒక్కసారి చూద్దాం. పిఠాపురంలో గెలుపు ఓటమిని ప్రభావితం చేసే సామాజిక వర్గం కాపులు. ఈ నియోజకవర్గంలో కాపులు దాదాపుగా 75,000 ఓటింగ్తో మొదటి స్థానంలో ఉన్నారు. తరువాత ఎస్సీ సామాజిక వర్గం 28,000 ఓటింగ్తో రెండో స్థానంలో ఉండగా, ఇందులో మాల సామాజిక వర్గం 20,000, మాదిగ సామాజిక వర్గం 8,000 ఉన్నట్లు మనకున్న సమాచారం. మూడో స్థానంలో శెట్టిబలిజ సామాజిక వర్గం 23,000 ఓటింగ్తో తమ ఉనికిని చాటుకుంటున్నారు. తరువాతి స్థానాల్లో వరుసగా మత్స్యకార సామాజిక వర్గం దాదాపుగా 17,000, పద్మశాలీలు 16,000, రెడ్డి సామాజిక వర్గం 10,000 ఉండగా, కొప్పుల వెలమ సామాజిక వర్గం 9,000, తూర్పు కాపులు 7,000, క్షత్రియులు 6,000 ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మిగిలింది ఇతర బీసీలు 30,000. ఇందులో రజకులు, ఉప్పెర, నాయి బ్రాహ్మణ, కుమ్మరి సామాజిక వర్గాలు చెప్పుకోదగ్గ ఓటింగ్ కలిగి ఉండగా, మిగతా బీసీ కులాలు తలా పిడికడు ఉన్నాయి. ఇక చివరగా ఇతరులు 3,000. ఇందులో కమ్మ సామాజిక వర్గము మరియు ఆర్య వైశ్యులు ఉన్నట్లు సమాచారం. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కులాలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల భవితవ్యం తేల్చబోతున్నాయి. ఇదండి ఈరోజు మన టాపిక్. మరొక నియోజకవర్గ కుల సమీకరణాలతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.